పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాడిమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళమ్మ పెళ్లి కూతురు వాళ్ళమ్మ రాండిమ్మా ఇట్లా. నమస్తే. నమస్తే స్వామి. ఏం స్వామి ఇట్లా పుట్టినావు నువ్వా? ఓం పిన్నాయన మహా. సమయ మళ్ళీ పరకు నోతో దుర్కాస్తలే జోరుగా చెప్పు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం మీ అవుతావు బా. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఎవరుమ్మా? పెళ్లి కొడుకు వాళ్ళమ్మ నేనే స్వామి. ఓం శుక్లాం వరదరం విష్ణుం ఎన్నాళ్ళమ్మా నువ్వు ముడమోసా? 3 వరకు ముక్కుల్లో దొరికేస్తా నీకు. ముహూర్తం కట్టుకొని అన్నల్లా ఏనే ముహూర్తమా? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఎవరుమ్మా? ఓం శుక్లాం వరదరం విష్ణుం ఎన్ని రోజులమ్మా నువ్వు పెద్ద బిడ్డ అయ్యా? పత్రికలు కొట్టించే అడగల. పత్రికలు కొట్టించా? పెళ్లి కూతురు పెళ్లి కూతురు ముందరకు రాండిమ్మా. ఉండాలి. జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం చేతిలో పట్టుకోండి అమ్మా. అది కాదు, జీలకర్ర బెల్లం చేతిలో పట్టుకో. పట్టుమా. తలకాయ మీద పెట్టండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ఆయమ్మ మీద పెట్టు. మాంగళ్యం తంతు నానే కాదా బొట్టి కట్టి ఆడదానికి వాళ్ళు ముక్కుండేది. అయినా నీ కొడుకు ఏదో మా అన్నకు పుట్టినట్లే కదా. మా అమ్మ 5 మంది దగ్గర పనుకొని అట్లా మాటలని చెప్పేదే. పట్టుకొని చిన్న అది నా పెళ్ళంరా. నా కొడక చూస్తే మళ్ళీ ఏమన్నా ఉందే? చెప్తాను. ఇదేం తంగలోడు ఉన్నట్టున్నాడు కదా వదినా. మా అన్న పోలికి ఒకటి లేవమ్మా. మా వదిన గారు వదినా నీ కుమార్తెకి అవును నా కుమారుని పెళ్లి చేస్తున్నాము కదా. అవును కదా వదిన గారు. కూతురికి 4 విద్య బుద్ధి మాలి చెప్పి నాకు ఓలు కొట్టి పంటాను కమ్మమ్మ. అలాగనే వదినా. జై బోలా రెడీకి. అమ్మరావేనా చిన్న కూతురా నాయాడా బిడ్డ చిన్న కూతురా 10,000 దండమే నన్ను గన్నాదనాను. ఏళ్ళ ప్రాయమందు మంగళ్యం మెడకట్టి అత్తగారి వాళ్ళకి పంపుతున్నాము. అత్తగారింటికి ఎలా మెలగాల ఎలా మసులుకోవాలో తెలుపుతాను, కాస్త ఆలకించు తల్లి. అలాగే లక్ష్మీ రమణ గోవిందు అత్త మామల పదలకు మీరా వలదు.
చోటు తల్లి నిలబడాలి. చోటున తల్లి నిలబడాలమ్మా. చోటు తల్లి ముక్కున నవరాలి. ముక్కున నవరాలి. పరమశివుల తోటున తల్లి కొట్టున లవణమ్మా. కొట్టున లవణమ్మా. ముందు తల్లి పోతేయరాదు. అలాగేనమ్మా. పోతేయరాది. కొత్తగా పెద్దగా ముందుగా నేను పోతేయనమ్మా. పోతేయనమ్మా. అత్త మామల మాటకి ఈనాడు అడ్డు చెప్పరాదు. చెప్పనమ్మా. బావ మరుదుల మాటకి ఈనాడు బదులు చెప్పరాదు తల్లి. మొదలు చెప్పనమ్మా. తోడి కోడాన్ల మాట ఈనాడు తోసేయరాదమ్మా. ఎన్నడు తోసేయనమ్మా. మా కుమార్తె పొద్దుపోయి పొరిగిండ్లకు ఏనాడు వెళ్ళరాదు తల్లి. అలాగేనమ్మా. మా కుమార్తె అలాగని 10 మంది ఉన్న చోట పక్కున నవ్వకుండా, అమ్మా. నలుగురు ఉన్న చోట ఏనాడు నిలబడకుండా గోవింద వార వార శనివారము నాడే ఒక్క పొట్టు. అలాగేనమ్మా. రాముల భజన దేవుని సేవ అయ్య దేవుని సేవ ఏమారానమ్మా. ఏమారానమ్మా. భక్త తిరుమణి ఎల్లడు దేవదేవా. అమ్మా జనని. వార శనివారం నాడు ఒక్క బొద్దులతో ఆ రాముల భజన దేవుని సేవ ఏ మారకుండా అనుకున్నా నీ నష్టం నుండే పచ్చతిరమని ఎన్నడు తొడవకుండా తొడవకున్నా. పుట్టినింటికి మెట్టినింటికి మంచి కీర్తి తెస్తావా తల్లి. అలాగేనమ్మా. మరి అత్తగారి వాడలకు వెళ్తున్నావు గనుక అవునమ్మా. పుట్టింటి వారి పసుపు కుంకుమైన ఇచ్చేదను తల్లి. అలాగేనమ్మా జనని. తల్లి గట్టినదో గోవిందా. రామ తల్లి గట్టినది ఇరుడా. పుట్టింటి మాది పుణ్యపు తీరలి తల్లి పెట్టినది రామ. వారి పసుపు కుంకుమలు తల్లి ఇచ్చినది గోవిందా. నీవే గోపమ్మ తల్లి. అలాగేనమ్మా. నారాయణ మంటూ నీవే గోపమ్మ. గోవింద పుట్టింటి వారి ఆ పసుపు కుంకామో నాకియా.
నిట్టి భార్య పోగుదారాము నాకు గట్టారు నాకు గట్టారమ్మా గోవిందా అమ్మ పిల్లగన్న యువతల్లోలారా పరిమాతమ్మా వాడలకు గొర్రెల పై మస్తానమ్మ మత్త వాడలకే నేను అమ్మ పాల్గొన్నారా పిలిచిన తీరా కోడలు జల్లమ్మ అమ్మ ఓలిగొండకు నారి పట్టింది కోడలు జల్లమ్మ ఇప్పుడు గోవింద పారకున్నాయో పాగేటికి దారి వచ్చినది ఇప్పుడు విడుదలరెడ్డి ఎక్కడికి వస్తాడు వచ్చనే రాఘవలారెడ్డి ఇప్పుడు నువ్వు పిడుకుడు ఇంత ఎత్తునే రాఘవలారెడ్డి ఇప్పుడు నువ్వు నాములో దుడిచినాడు రాఘవలారెడ్డి అట్ట నాములో పెట్టినాడు నా పేటాయారెడ్డి చూద్దామంటూ పైకి లేకుండా శివరాజు రెడ్డి ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఆహా ఎవరు నా గోవింద నామస్మరణ తెలుస్తున్నది రాణి గోవింద ఏమి బాధ కలగెను మామ పగేటిలోనా పగేటిలోనా మరచిన కారణమేమో కోడల పావా మీ కోడళ్ళకి మేము వేస్తామా మీ కోడళ్ళకి మేము ఎత్తుకొచ్చేస్తామా అందుకు ఇచ్చేసి పోతాండవా సరిపో అమ్మా నామము దుడిచినది మాత్రమని మనముల సందేహము కలిగిన తల్లి అమ్మ విన్న విన్న మాటలు ఆలకించవే నుండటి ఆఖరినాము నూదుడు కావమ్మా నా తిని కోడలా గోవింద నారాయణ వాడికి నువ్వు మరతావమ్మా బంగారి కోడలా ప్రియమ తల్లి
కుమార్తె కదా. ఈ పాగేటి ఒడ్డు ఈ పక్కన నీ యొక్క నిలువునామలు. ఈ పాగేరు దాటుకుంటే మా ఓలుగుంట పట్టణం. ఈ ఓలుగుంట పరిపట్టమని నీ యొక్క దాసరనామం తుడిచి మా ఈ బూది పూసి మన ఇంటి దేవుని ఒకసారి శరణ చేయి తల్లి. అలానే తెలుపవమ్మా. గోవిందా మమ నేను పెట్టిన నామము గారు చిలకల్లనామే చిలకల్లనామో మమ తల్లి గర్భాన పుట్టను మామ చిలకల్లనా ఏమే నా కొడుకుని ఇట్లా పూలు తీస్తాను. ఏమిరా అది నా మాట వింటా ఉందా? దానికి ఒకసారి బుద్ధి మాటలు చెప్పరా. ఎట్లా ఎట్లా ఓరి నీ యాలి మొండ మొయ్య అట్లండి సారా ఇటు పిలు అక్క నీకు పెద్దమ్మా ఎట్లేడా నువ్వు భయపెట్టుతురా. రెడ్డమ్మ నంబర్ ఎట్లే చిన్న కోటలను ఎక్కడ పోతాడు ఇది? జనాలకి ఎక్కడ పైకెత్తు గోవిందా
మామయ్య నేను చెల్లెల కూతురు నీ మీద భాగ్యము నన్ను కరుణించి కాపాడవా మామయ్య. కరుణించి కాపాడవా? నాయనా తలారి కాదే వాణి మామయ్య మరుతున్న వాళ్ళనా అక్కడ చూసి మరవలేదు ఎవరు ఎవరు నీకు సపోర్ట్ ఇస్తారో చూస్తా. ఎందుకు చేస్తాడు ఇది? ఆడవారికి ఆడవారు చెప్తే ఆలోచిస్తారు, మగవారికి మగవారు ఏమని పెట్టిరా అది కొట్టినా తిట్టినా కోదండ వేసిరా దానికి మంకు బుద్ధి మానుకున్నది. అది కనుక విత్తి నుంచి కదిరిగడ్డలు పుట్టింది. అవును ఆడవారి గారు దానికి ఇస్తారు. మన కోడలకి నేను బుద్ధి మాట చెప్పాను. దీనికంతా సాయంత్రమే నేర్పిస్తాండి. నువ్వే కదా నేర్పిస్తాండి. అపాయం లేని ఉపాయం మాటలు చెప్పి హరినామం మరిపించు. అలాగనే మన కొడలికి నేను బుద్ధి మాట చెప్పాను. ఇక నాకు సెలవా? మీరు లోపల శ్రాంతి తీసుకోండి.